ఉంది. అది ఏంటంటే జై బాలయ్య, బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా మరియు ఈవేళ ఫంక్షన్ పెడతా కారణం ఏంటంటే బాలకృష్ణ గారి పుట్టినరోజు పెడదామని ఉద్దేశంతో 10వ తారీఖు పెట్టడం జరిగింది. రెండోది, నిన్న పుట్టినరోజు జరుపుకున్న మా అందాల నటుడు భరతభూషణ్ గారు FDC చైర్మన్ అయిన సందర్భంగా మా టీం తరపున ఆయనకి ఒక చిన్న చిరు సత్కారం ఉంది. అని చాలా చాలా ప్రెస్ మీట్లో చెప్తుంటారు. అది కాదు, నిజంగా సిన్సియర్గా సినిమా తీసేవాళ్ళు సపోర్ట్ చేయడానికి మేమందరం ఉన్నాం అని పెద్దలందరూ వచ్చినందుకు మా ఫిలిం ఛాంబర్ తరపు నుంచి, నిర్మాతల మండలి నుంచి, అలాగే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి అందరూ వచ్చినందుకు ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలండి. ఈ GSR మూవీ మేకర్స్ అనే సంస్థ అంటే దర్శకుల సంఘం ఫెడరేషన్ వాళ్ళ బాధ్యత అండి. మనదేంటి, మనం సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మనకండి మనం వాళ్ళ కార్మికులు అండి. ముఖ్యంగా GSR మూవీ మేకర్స్ మీద శైలజారెడ్డి గారు ఇక్కడ కొత్తగా సినిమా స్టార్ట్ చేసినప్పుడు మన ఫిలిం ఛాంబర్లో కౌన్సిలింగ్ ఏర్పాటు చేసామండి. ఆ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆవిడ నాకు పరిచయం అయ్యారు. అక్కడ సినిమా అంటే ఏంటి, ఎలా తీయాలి, ఇవన్నీ మా కౌన్సిలింగ్లో అందరూ చెప్తుంటే ఆవిడ విన్నారు. ఆ రోజు మీటింగ్ వచ్చారు. అప్పుడే ఆవిడికి నాకు పరిచయం అయింది. ఆ తర్వాత 10 రోజులు పోయిన తర్వాత నా మిత్రుడు, నా చిన్ననాటి స్నేహితుడు శివాల ప్రభాకర్ దర్శకుడు, అతనితో ఊహ అనే సినిమాని నేను చాలా కాల క్రితం నిర్మించాను. విక్రమ్ హీరోగా, ఊహ హీరోయిన్గా ఒక సినిమా తీసాం మేము. ఆ నిర్మాత మా చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి మీ క్లాస్మేట్స్ మీ ఇద్దరును. అతను వచ్చి, బావా నేను శైలజారెడ్డి గారు మంచి ప్రొడ్యూసర్, మంచి సినిమా తీస్తున్నాం, నువ్వు లోకల్గా ఉన్నావు, కొంచెం నాకు హెల్ప్ చేయాలంటే ఆ ఓపెనింగ్ కాడి నుంచి సినిమా నిన్న గుమ్మడిగా కొట్టేవారు కూడా ఆ వెనకాల నుండి మనం హెల్ప్ చేయడం జరిగింది. ఈ సినిమా పూర్తిగా అద్భుతంగా ఎంత గొప్పగా తీశారంటే నిర్మాత గారు ముందు ఖర్చుగా వెనుకాడకుండా ఆవిడ సినిమాని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో నాకు చెప్పలేదు కానీ లెక్క ఆవిడ చెప్తారు మీటింగ్లో. అద్భుతంగా తీశారండి. సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, అలాగే క్యాస్టింగ్ కానీ ఎక్కడ రాజీ పడలా. నిజంగా నేనైతే అంత బడ్జెట్లో నేను తీయలేను కూడా. కానీ ఆవిడ ఒకే ఒక నేను ఇట్టు కొట్టాలి, ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చా, నేను అంతకుముందు 2 రంగాల్లో ఉన్నా, నేను 2 సక్సెస్ అయ్యాను, ఈ సినిమా ఫీల్డ్లో కూడా నేను సక్సెస్ అవుతాను, కాబట్టి మీరు ఎవరు ఏ ఆర్టిస్ట్ ఎవరు బాగుంటుంది మీరు మాట్లాడి పెట్టండి తప్ప మిగతా విషయాలు మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే రావు రమేష్ గారు కానివ్వండి, లేదంటే మన రాజీవ్ కనకాల్ గారు, సుమన్ గారు, సత్యకృష్ణ గారు, ఇలా క్యాస్టింగ్ అంతా ఎవరు కావాలో సెట్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఒక మంచి సినిమాని తీయడానికి మా దర్శకుడు శివాల ప్రభా గారు కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, దాసనారాయణరావు, కోట రామకృష్ణ గారు ఎలాగైతే 4 వర్గాలు చేస్తారో అలాగే 4 సాంకేతికలో కూడా చేసి ఈ సినిమాకి బ్రహ్మాండంగా తయారు చేశాడు. అందుకని మా శివాల ప్రభాకర్కి మళ్ళీ మా శైలజారెడ్డి గారు ఇంకో సినిమా తీసేలాగా అతను కష్టపడి పనిచేశాడు కాబట్టి నెక్స్ట్ కూడా ఆ సినిమా అతి త్వరలో కూడా ఆవిడ అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేయడానికి ఉన్నాం అని చెప్పడం కోసమే ఈవేళ మీ పెద్దలందరినీ వేదిక మీదకి కూర్చోబెట్టడం జరిగింది. శైలజారెడ్డి గారు, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. అలాగే మా దర్శకుడు శివాల ప్రభాకర్కి, అతను నా క్లాస్మేట్ అయినా, మేము 1996లో సినిమా తీసినా ఇప్పటివరకు మళ్ళీ సినిమా అతనితో తీలిపోయాను. కానీ ఆవిడ ధైర్యం చేసి ఒక మంచి సినిమాని ఒక మంచి దర్శకుడికి అప్పచెప్పారు. అతను అంత కష్టపడి సినిమా తీశాడు. మనం ట్రయల్ చూసాం, ఒక సాంగ్ చూసాం, ఎక్కడ ఖర్చులో కానీ క్యాస్టింగ్లో కానీ ఏమి వెనుకాడకుండా అద్భుతంగా తీశారు. ఇది అతి త్వరలోనే ఫస్ట్గా వస్తుంది. వచ్చిన వెంటనే సినిమా రిలీజ్ కూడా డేట్ చేస్తాం. ఒక మంచి సినిమాకి ఎలా సపోర్ట్ చేయాలో అన్ని నేను మా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నామని మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, వేదిక ముందు ఆసీనులైన ఆత్మీయులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమా టీజర్ రిలీజ్ చేయడము చాలా ఆనందంగా ఉంది. నేను జి శైలజారెడ్డి, అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమా నిర్మాతను. ఈ సినిమాలో హీరోగా నటించిన పవన్ మహావీర్ నా కుమారుడు. అబ్బాయి లండన్లో ప్రస్తుతం MBBS 4th ఇయర్ చదువుతున్నాడు. అబ్బాయికి ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ ఈవెంట్కు అటెండ్ కాలేకపోయారు. మీరు ఎందరో హీరోలకు మీ హృదయాలలో సముచిత స్థానం కల్పించారు. అలాగే మా అబ్బాయికి కూడా మీ హృదయాలలో కొంచెం చోటిచ్చి మంచి హీరోగా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కథ విన్నప్పుడు మా డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ గారు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇట్ ఈస్ వెరీ నైస్
స్టోరీ కాంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అని వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అలాగే అవుట్పుట్ కూడా ఆయన చాలా బాగా ఇచ్చారు. కళ అనేది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది. సినిమా ఎప్పుడూ కూడా పవర్ఫుల్ మీడియా అని నమ్ముతాను. ఈ సినిమా వెనక చాలామంది కృషి ఉంటుంది. సినిమా తీవాలంటే సినిమా వెనక ఎంతో కృషి ఉంటుంది. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ సంస్థను ఒక కంపెనీ లాగా ముందుకు తీసుకెళ్ళి ఎంతో మందికి ఉపాధి కల్పించాలని ఒక మంచి సంకల్పంతో, అలాగే ఉన్నతమైన విలువలతో కూడిన సినిమాలు, కథలను ప్రేక్షకులకు ఇవ్వాలని మంచి సంకల్పంతో ఈ సంస్థను స్థాపించాను. మన సంకల్పం మంచిదైతే దైవం కూడా సహకరిస్తాడని నమ్ముతాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే కాకుండా మంచి హృదయంతో మంచి సహకారం అందించి ఈ సినిమాను పూర్తి చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ యూనిట్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ శివాల ప్రభాకర్ గారు మరియు కో డైరెక్టర్ రావుశ్రీ గారు, డిఓపి మహి గారు, జిఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఉండి ఆర్నిశలు కష్టపడి ఈ సినిమాకు తోడ్పడినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ గారికి నేను నమ్మి కథ ఇచ్చినప్పుడు ఆయన ఎంతో న్యాయం చేశాడు, చాలా అద్భుతంగా తీశాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ టీమ్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము. అలాగే మీ కుటుంబంతో మీరందరూ కలిసి సకుటుంబ పరివార చిత్రంగా దీన్ని చూడవచ్చు. అలా నిర్మించడమైనది. ఇంకా ఈ వేదిక పైన ఉన్న పెద్దలకందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరందరూ అక్కడ ఓపెనింగ్కి వచ్చి ఈరోజు కూడా మళ్ళీ టీజర్కి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సినిమాలో మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మా సత్యనారాయణ సార్ గారికి, రామసత్యనారాయణ సార్ గారికి. నిజంగా హెల్పింగ్ నేచర్ అనేది చాలా కొద్ది మందికే ఉంటుంది. సినిమాలో ఎవరికి ఎక్కడ డౌట్ వచ్చినా, ఏ అవసరం ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉన్నా వెంటనే ఆయన ఎంత బిజీ ఉన్నా వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంటాడు. హెల్పింగ్ నేచర్లో ఆయన ముందు వరుసలో ఫస్ట్ పర్సన్గా ఉంటాడు. రియలీ హార్ట్లీ థ్యాంక్స్ ఫర్ వన్స్ అగైన్ సార్. యూ సపోర్టెడ్ ఇస్ ఎ లాట్ టు మీ టువర్డ్స్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్లీ థ్యాంక్స్ ఫర్ యూ. యు ఆర్ అన్ఫర్గెటబుల్ పర్సన్ ఫర్ ఎవర్. అండ్ మిగతా ఈ సినీ పెద్దలకు అందరికీ వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈరోజు ఇక్కడికి విచ్చేసి టీజర్ను సక్సెస్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ అందరి ఆధార అభిమానాలు మా పైన, మా సినిమా పైన ఉంటాయని, మీ సపోర్ట్ మాకుండి అమ్మ నాకు అబ్బాయి సినిమాను సక్సెస్ చేసి పవన్ మహావీర్ను ఒక మంచి హీరోగా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సాయి, వేరెవర్ యు ఆర్. అండ్ అలాగే కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్ కానీ, మోయిన్ మాస్టర్ కానీ, రేవంత్ మాస్టర్ కానీ అద్భుతమైన కొరియోగ్రాఫ్ చేసి సాంగ్స్కు ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మాస్టర్స్. అండ్ యువర్ ఫైట్ ఈజ్ రియలీ అమేజింగ్. మూవీలో చూసినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ నందు మాస్టర్ ఫర్ యూ. అండ్ పిఆర్ఓ అప్పాజీ గారికి, నందమూరి హరి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డిఐ చేస్తున్న కళ్యాణ్ గారికి, 5.1 చేస్తున్న రామకృష్ణ స్టూడియోస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ మూవీలో ఎవరు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈ మూవీని సక్సెస్ చేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, పవన్ మహావీర్ హీరోని నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, స్టేజ్ ముందు ఉన్న కెమెరామెన్, టెక్నీషియన్స్కు, సీట్లలో కూర్చున్న సినిమా ప్రేమికులకు అందరికీ కూడా నమస్కారాలు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మా సినిమాని, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీకు అందరికీ పాదాభివందనాలు. కలుపు మొక్క పుట్టాలంటే
ఈ పొడమ తల్లికి పొరిటి నొప్పులు తప్పవు. అలాగే సినిమా ప్రారంభం నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఒక ప్రొడ్యూసరు ఒక 100 డెలివరీలకి పడే పెయిన్స్ ఎంత ఉంటాయో అంత పెయిన్స్ పడతారు ప్రతి ప్రొడ్యూసర్స్ కూడా. సో ఆ పెయిన్స్ అనుభవించాలంటే ఆ సినిమా మీద ప్యాషన్ ఉండాలి, ఆ కసి ఉండాలి. ఆ కసి, ఆ ప్యాషన్ మా మేడం శైలజారెడ్డి గారికి చాలా పుష్కలంగా ఉందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. చాలా తక్కువ మంది ఉంటుంది. మా పెద్ద గురుగారు దాసనారాయణరావు గారు, మా గురుగారు కోట రామకృష్ణ గారు ఎక్కడైతే ప్రథమ అవకాశాలను పొందారో ఆ కె రాఘవ గారి దగ్గర అయితే ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మా మేడం శైలజారెడ్డి గారిలో నేను చూశాను. ఒక డైరెక్టర్ని ఎక్కడ ఇరికిస్తే తక్కువ ఖర్చు అవుతుందో అక్కడ అంతా కూడా నన్ను ఇరికించేస్తారు ఆవిడ. అది మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఎవరు లిరిక్ రైటర్గా పెట్టుకోవాలనుకుంటే మీరు రాసేయండి అని నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ సినిమాలో ఉండే 5 సాంగ్స్ కూడా ఆవిడ నా చేత రాన్ చేశారు. అలాగే ప్రతి సినిమాకి నేనే డైలాగ్స్ రాసుకోవటం నాకు అలవాటు. మా గురుగారి దగ్గర నుంచి నాకు వచ్చిన పెద్ద అలవాటు అది నాకు. సార్ ఈ సినిమా కూడా నా చేత డైలాగ్స్ రాయించారు మేడం. సార్ అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. అది ఎవరంటే మా హీరో పవన్ మహావీర్. అసలుకి ఎంబీబీఎస్ కాలేజీ నుంచి ఆ లండన్ నుంచి వచ్చి డైరెక్ట్గా షూటింగ్లో అడుగుపెట్టి అసలు ఏ ట్రైనింగ్ లేకుండా సాంగ్స్లో డ్యాన్స్ మూమెంట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్టింగ్ కానీ, కాళ్ళు ఇరిగిపోతున్నాయా, ఒళ్ళు నిప్పులు పడుతున్నాయా, కింద దొర్లుతున్నావా, ఆవిడ ఎన్నపూస రాసి అసలుకి పరుపుల మీద పడుకోబెట్టిన ఆవిడ కొడుకుని అలాగా ఇసుకలు పడిపోతున్నా ఏం చేస్తున్నా సరే అస్సలకి చెల్లించలేదు ఆవిడ. ఆ కొడుకులో వచ్చే అవుట్పుట్నే చూశారు తప్ప అసలుకి దేన్ని చూడలేదు. ఈరోజు తెర మీద నందమూరి హరి గారు ఎడిటింగ్ చేసి ప్రభాకర్ ఈ కుర్రోడు చాలా బాగా చేశారు ప్రభాకర్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రికార్డింగ్ చేస్తున్న మెడ్రాస్ నుంచి ఫోన్ చేసి డైరెక్ట్గా నేను సినిమా చూశాను, ఈ కుర్రాడు ఫస్ట్ డెబ్యూ లాగా అనిపించలేదు నాకండి, చాలా ఎక్స్పీరియన్స్ లాగా చేశాడని చెప్పి ఆయన నాకు అవుట్పుట్ ఇచ్చారు. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ కొత్త కుర్రాళ్ళ లేడు మేడం. అసలు టోటల్గా చెప్పారు. అసలు మేము ఎవరు మాట్లాడేదానికి అంటే నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను కానీ ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసరు ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్గా చెప్పారు. దాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. ఎందుకంటే ఇంక మేము ఎవరు మాట్లాడాల్సిన పని లేదు. అంత బాగా అంటే అంత కేర్ తీసుకున్నారు ప్రతి దాంట్లో. సాంగ్స్ చాలా బాగున్నాయి. నాకు చిన్నది ఇక్కడ చెప్పచ్చలేదు నాకు తెలియదు కానీ హీరోకి కొంచెం లిప్స్టిక్ వేశారు. అది వీలైతే తగ్గిస్తే చాలా బాగుంటుంది. అది ఒకటి ఇందా చూడంగానే నేను అది ఒకటి ఇచ్చాను. ఎందుకంటే మ్యాన్లీనెస్ కావాలి కాబట్టి అది ఉండకూడదు. అలానే బొగ్గ మీద కూడా పెట్టారు. అది ఒకటే నాకు కనపడి తప్పితే మిగతా ఏం లేదు. ప్రేమ ఉంటుంది అది కాదు మనం చూపించాలి కాబట్టి నిజంగా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు మాట్లాడాల్సిన ఇది కూడా కాదు. మొత్తం అందరిని పేరు నాకు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని ప్రతి క్యారెక్టర్స్ని అందరినీ చేశారంటే ఎంత కేర్గా తీసుకున్నారో, ఆమె ఎంత కష్టపడి ఎంత ఆలోచన ఎంత డెడికేటెడ్గా వచ్చారో డెఫినెట్గా ఆమె మంచి సక్సెస్ వచ్చి డెఫినెట్గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టెప్ అయితే వేసారు ఆల్రెడీ. షీఈస్ గోయింగ్ టు బీ ఇక్కడ ఆమె ఏమనుకున్నారో కొడుకు కోసం. అలానే అంత తపన పడే ప్రొడ్యూసర్ ఇలాంటి వాళ్ళే కావాలి ప్రొడ్యూసర్స్గా కూడా. ఎందుకంటే కొత్త వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాలి. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నెక్స్ట్ మీటింగ్కి ఆమెను కూడా పిలిస్తే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి చెప్తే ఎంత జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేక చాలా షార్ట్ టైంలో కంప్లీట్ చేశారు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. టీంకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ భరత్ భూషణ్ గారు, శ్రీ అశోక్ కుమార్ గారు, శ్రీ ప్రసన్న గారు, అలాగే మా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ వల్లభనేని అనిల్ గారు, మా దర్శకుల సంఘం ఉపాధ్యక్షులు ప్రభు గారు, సంతోషం సురేష్ గారు, సురేష్ కొండేటి గారు, అలాగే ఇవాళ అతిథులుగా వచ్చిన పాత్రికేయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాని ప్రోత్సహించడం అన్నది ఒక మంచి విషయం.
అమ్మ నేను హీరో అవుతాను అనగానే తల్లే నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. ఆయన కెరీర్ ఎంత ఫ్లరిషింగ్గా వెళ్తుందో మన అశోక్ బాబు చెప్పినట్టు ఆవిడకి కూడా ఒక కొత్త కెరీర్ స్టార్ట్ అయిపోయింది నిర్మాతగా. సో మీరు అలాగే కంటిన్యూస్గా జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాధారణంగా మన లైఫ్ స్టైల్లో మనము ఒక ఎగ్జామ్ రాయటమే చాలా కష్టపడతాము దాన్ని పాస్ అవ్వాలని. ఏకకాలంలో అక్కడ లండన్లో హాల్ టికెట్, ఇక్కడ సినిమా హాల్ టికెట్ 2 ఎగ్జామ్లు రాస్తున్న కుర్రాడు పవన్ మహావీర్ డెఫినెట్గా రెండిట్లోనూ సక్సెస్ఫుల్గా ఆయన పర్సూ చేస్తున్న కెరీర్లో మంచిగా సెటిల్ అవ్వాలని. అండ్ చాలా రోజులైంది హీరో పక్కపాపిటి తీసిన హీరోని తెర మీద చూసి, చాలా నీట్గా ఉన్నారు ఆయన. అలాగే చాలా కాలం కూడా అయింది మంచి పొడుగ్గా ఉన్న హీరోయిన్లను చూసి. స్క్రీన్ మీద చాలా ప్రెజెంటబుల్గా ఉన్నారు హీరోయిన్లు. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. మిత్రుడు సాయి కార్తిక్, అలాగే మన నందమూరి హరి గారు, ఎడిటర్ నందమూరి హరి గారు, భాను మాస్టరు, నందు మాస్టర్, ధీరజ్ అప్పాజీ గారు, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా కావాల్సిన ఆత్మీయులు. అందరికీ మించి మా రామ్ సత్యనారాయణ గారు, ఆయన చాలా రోల్స్, ముందుగా ఆయన గొప్ప నిర్మాత, చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ సినిమాలు తీయటం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఈయనలాగా ఎవరైనా సినిమాలు తీయకుండా ఉంటే బాగుండు అనుకున్నా, కానీ ఈయనే మెంటర్ చేశారు శైలజ గారిని, ఇప్పుడు తయారు చేస్తున్నారు ఆయనలాగా. సో డెఫినెట్గా ఆ గైడెన్స్ చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ అందరికీ తలలో నాలుగులా ఉంటారు. ఇవాళ మేమందరం రావడానికి కూడా ఆయన కారణం అయ్యారు. సో డెఫినెట్గా సార్ మీరు ఇలాగే చాలా ఆరోగ్యంగా, యాక్టివ్గా మాకు అందరికీ ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. మీ కొత్త రోల్లో కూడా మీరు మంచిగా సక్సెస్ అవ్వాలని. ఏకంగా రావు రమేష్ గారి పక్కన చాలా ధైర్యంగా వేషం వేశారు మీరు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి, మీరు సక్సెస్ అవ్వాలి. అలాగే ఈ సినిమా టీం అందరికీ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్. ఒక కొత్త సినిమా వస్తుంది అంటే, ఒక కొత్త నిర్మాత వస్తున్నాడు అంటే, ఒక కొత్త హీరో వస్తున్నాడు అంటే వెల్కమ్ చేసి వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరి మీద ఉంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరినీ ఒకసారి తలుచుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను చిత్ర పరిశ్రమలో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి మన భరత్ భూషణ్ గారు. వారు FDC చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, అంతకుముందు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ప్రసన్న కుమార్ నిర్మాతల మండలి గౌరవ జనరల్ సెక్రటరీ. అలాగే అశోక్ కుమార్ గారు ప్రముఖ నటులే కాకుండా, నిర్మాతే కాకుండా ఆయన ఫిలిం ఛాంబర్ గౌరవ అధ్యక్షులు. ఇంకా మా దర్శకుల సంఘం అధ్యక్షులు ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారు. అలాగే ఫిలిం ఫెడరేషన్ అండ్ చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ వల్లభనేని గారు. అలాగే మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తను మా సురేష్ కొండేటి గారు. అలాగే నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని, దర్శకుల సంఘం ఉపాధ్యక్షుడిని, PROs అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని. ఈ విధంగా పదవుల్లో ఉన్న వాళ్ళందరం కూడా వచ్చి దీనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటే, ఇలాంటి సినిమాలు కానీ కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటే ఇండస్ట్రీలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఇండస్ట్రీ ఉత్పాదకత సామర్థ్యం పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఇండస్ట్రీలో 10 మందికి పని దొరుకుతుంది. ఇలాంటి వాతావరణంలో అందరూ కూడా ఎంకరేజ్ చేసేటువంటి ఇది కావాలి. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ జరిగింది, ఒక సినిమా ఫంక్షన్ కానీ, సినిమా వేడుక కానీ, సద్దినోత్సవాలుగా ఏమైనా జరిగినాయి అంటే గొప్ప గొప్ప ఫిగర్స్ మన కళ్ళ ముందు ఉండేవారు. ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక దాసరి నారాయణరావు గారు, ఒక అక్కినేని, ఒక రామానాయుడు గారు, ఇలాంటి పెద్దలందరూ వచ్చి ఆ వేడుకని విజయవంతం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళెవరు, రాగలిగినటువంటి వాళ్ళెవరు కూడా లేకపోవటం, కానీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ బాధ్యత తీసుకోవటం అనేది ఫస్ట్ అభినందనీయమైనటువంటి విషయం. అలాగే ఇంకా ఈ కార్యక్రమంలో నాకు చాలా బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే నిర్మాత శైలజారెడ్డి గారి ప్రసంగం. ఇందాక అశోక్ కుమార్ గారు చెప్పినట్టుగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీ పట్ల మోజు ఇంత ఆకర్షణతో వస్తారు తప్ప ఒక అవగాహనతో రారు. ఆవిడ మాటలను బట్టి కానీ, ఆవిడ చెప్పిన విధానాన్ని బట్టి కానీ చూస్తే షీఈ్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్, దాంతోపాటు చక్కని అవగాహన కలిగింది. కొడుకుని హీరోగా ప్రొజెక్ట్ చేసుకున్నట్టు ఆశకు తల్లిగా ఉండొచ్చు, కానీ అదేదో బ్లైండ్ లవ్ కాకూడదు. ఆ లవ్లో కూడా, ఆ ప్రేమలో కానీ కొడుకుని నిలబెట్టుకోవాలనేటువంటి దీంట్లో ఒక అవగాహనతో కూడినటువంటి నిర్మాత. మరొక నచ్చిన అంశం ఏంటంటే దర్శకులు ప్రభాకర్ గారు, శివాల ప్రభాకర్ గారు. మేమంతా ఒక కాంపౌండ్, గురువు గారు దాసనారాయణ గారు శిష్యుడు నేను, ఆయన శిష్యుడు కోటి రామకృష్ణ గారు, ఆయన శిష్యుడు రామారావు గారు. మేమంతా వీ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ. ఈ దశలో కూడా సినిమా చివరికి చేరుకున్న దశలో నిర్మాతకి
దర్శకుడికి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక చక్కని అవగాహన ఉండటం, దర్శకుడు చక్కగా చేశాడని నిర్మాత చెప్పేటువంటి పరిస్థితులు ఈ రోజు లేవు. నిర్మాతకి దర్శకులకు మధ్య చాలా దారుణమైనటువంటి స్ట్రెయిన్డ్ రిలేషన్స్ ఏర్పడుతున్నటువంటి తరుణంలో సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత, రిలీజ్కి దగ్గర పడుతున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య చక్కని బాండింగ్ ఉండటం చాలా గొప్ప విషయం. కాబట్టి ఒక చక్కని వాతావరణంలో ఒక సక్సెస్ఫుల్, ఒక కాన్ఫిడెన్షియల్ మైండ్ సెట్తో తీసినటువంటి సినిమా అద్భుత విజయాన్ని సాధిస్తుంది. మరి ఇద్దరు హీరోయిన్లు ఈ అబ్బాయికి నాకు కావాలని అన్నది వీళ్ళిద్దరిలో ఎవరో తెలియదు, ఎవరికి చెందుతుందో తెలియదు. ఆ ఇద్దరు హీరోయిన్స్లో అదే సస్పెన్స్. వెరీ గుడ్, చక్కగా ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు. ఆ చివరిలో పిల్లమ్మాయి భలే ఉంది, హీరోయిన్ కంటే అందంగా ఉంది అమ్మాయి. చాలా బాగుంది, వెరీ గుడ్ వాతావరణం. అలాగే ఇలాంటి సినిమాలకు ఐఎమ్ రెడీ హియర్ ఫర్ ఎనీథింగ్ అని తొడగొట్టే మా రావు సత్యనారాయణ. నిజంగా రావు సత్యనారాయణ గారు ఎవ్వరూ పరిచయం లేదు ఇక్కడ, రామారావు గారు ఒక్కరు తప్ప. రామారావు గారు కూడా తెలుసు, మన ప్రత్యక్ష పరిచయం తక్కువగా, కానీ పరిచయం అని సినిమా అన్నారు. కానీ మా రామ సత్యనారాయణ గారి పిలుపు మేరకు ఇంతమంది పెద్దలు రావటం, రామ సత్యనారాయణ గారికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం, అందరితో కలిసిపోతాడు, అందరినీ కలుపుకుపోతాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో శతాధిక చిత్ర నిర్మాత మా రామానాయుడు గారి తర్వాత, ఆయన ముందే నేను శతాధిక చిత్రాలు తీస్తున్నాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే రామసత్యనారాయణ గారిలో, నేను సినిమాలు తీస్తాను, ఐ ప్రొడ్యూస్ ద ఫిలిమ్స్, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ విత్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలో అందరికీ సొంతమైనటువంటి రామసత్యనారాయణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఐ విష్ వెరీ సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్. ఈ సినిమా నిర్మాత, హీరో మరియు ఎంటైర్ టీం అందరికి విష్ యూ ఆల్ ది బెస్ట్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, పేరు పేరున. జనరల్గా ఏదైనా నేను న్యూస్ పంపించినప్పుడు అప్పాజీ గారు ఈ న్యూస్ పంపించగానే ఎడిటింగ్ భలే ఉందే అనుకున్నాను. ఇంతకీ ఆ సినిమా అది టైటిల్ అని తర్వాత విషయం అర్థమైంది, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత. నేను సంతోషంలో వర్క్ చేసినప్పటి నుంచి ఆయన ఎడిటింగ్స్ బాగా ఇష్టం అన్నమాట. సో అట్లా ఎన్నే ఫోన్ చేద్దామని అనుకున్నాను, అనుకోకుండా ఇప్పుడు అదే మీకు చెప్తున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయితే సినిమా నిజంగా టైటిల్ చాలా బాగుంది. అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలని, ఇద్దరిలో ఎవరనేది నిజంగా సస్పెన్స్ అని చెప్పారు కాబట్టి అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. శైలజ రెడ్డి గారు జనరల్గా కొత్త ప్రొడ్యూసర్లకి కొంచెం అవగాహన ఉంటుంది, కొన్ని విషయాల్లో తడబడుతూ ఉంటారు. కానీ శైలజ రెడ్డి గారు మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్న విషయం ఇప్పుడు మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైంది. సో ఆవిడ చాలా క్లారిటీగా ఉన్నారు. నిజంగా వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ స్టడీ వల్ల అక్కడ ఉన్నా కానీ తను కూడా ఏ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయి చేయాలో క్లారిటీ ఉండే ఉంటారు ఈ పాటికి అనుకుంటున్నాను. తను ఏ అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయితో మీరు చేయడానికి మీరు ఇష్టపడే ఉంటూ ఉంటారంటున్నాను ఈ సినిమా లాగా. అట్లా సినిమా పర్సనల్గా అయితే ఓకే, నో ప్రాబ్లం, ఓకే నో ప్రాబ్లం. అయితే అంటే మీరు చూసిన సంబంధం అతను చేసుకుంటాడంట అయితే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అలాగే కావాలని కోరుకుంటున్నాను. సరే, డైరెక్టర్ గారు ఓహో సినిమా 95లో షూటింగ్ జరిగింది అనుకుంటా. షూటింగ్ రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవాడిని. సో ప్రభాకర్ గారు అప్పుడు కలుస్తూ ఉండేవాడిని. 96లో రిలీజ్ అయింది అనుకుంటా సినిమాది. సో అప్పటి నుంచి బాగా పరిచయం. సో అద్భుతమైన డైరెక్టరు. ఈ సినిమాకి పెద్ద మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తర్వాత చేస్తున్నారు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఆ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. జిఎస్ఆర్ మూవీ మేకర్స్, అమ్మ అబ్బాయి నాకు కావాలి, క్యాచీ టైటిల్. అంటే జనరల్గా ఫస్ట్ నోరు తిరిగే టైటిల్, అందరికీ ఈజీగా అలవాటు అయ్యే టైటిల్ అయితే ముందు ఆ సినిమా సక్సెస్లో అది ఫస్ట్ 50% అక్కడ ఇదవుతుంది. ప్లస్ టెక్నీషియన్స్ చూసుకుంటే అందరూ మంచి మంచి టెక్నీషియన్స్, ఏది మన ఈటర్ నందమూరి హరి గారు కానీ, లేకపోతే ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, అందరినీ చూస్తూ ఉంటే చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ చాలా అద్భుతమైన ట్యూన్స్ అవి ఇచ్చారు. డైరెక్టర్ శివాల ప్రభాకర్ గారు, ఆయన శైలజారెడ్డి గారిది ఇందాక చెప్తా ఉండేదిలో ఖర్చుకు వెనుకాడకుండా ఆవిడ కొడుకును ప్రమోట్ చేసుకుంటానికి ఎంత దూరమైనా ఆవిడ పక్కన హెల్ప్ఫుల్గా ఉండి ముందుకెళ్ళారు అని అది కొంచెం గట్టిగా చెబుదామని అనుకున్నట్టున్నారు ప్రభాకర్ గారు. అది మీ తరపున నేను చెప్పేస్తున్నాను, ఓకేనా? సరే, బ్రహ్మాండం చేశారు. అలాగే మా ధీరజ్ అప్పాజీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే డెఫినెట్గా హాల్ హౌస్ఫుల్, డౌట్ అక్కర్లేదు. ఇది ఆ థియేటర్లో కూడా ఓవర్లోడ్ చేపించండి అప్పాజీ గారు. సో డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలి. హిట్ అయ్యి శైలజారెడ్డి గారికి ఇటు డబ్బు పరంగాను, అటు పుత్రుడు సక్సెస్ పరంగాను, అలాగే హీరోయిన్లకు కూడా సక్సెస్, హీరోయిన్లు వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళందరికీ టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్దాళ్ళు అయ్యి చాలా ఇది అవ్వాలి.
ఇక మామూలుగా చెప్పంటే మా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఎకనామిక్స్ పరంగా ఫెయిల్యూర్ లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ రామ సత్యనారాయణ. ఆయనకి ఫెయిల్యూర్ ఉండదు. 100% ప్రతి సినిమాలోనూ ఆయనకి ప్రాఫిటే ఉంటుంది కానీ నష్టం అనేది చూడడం. అలాంటి రామ సత్యనారాయణ గారి సలహా సంప్రదింపులతో వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అవటం, రేపు ఇన్ ఫ్యూచర్ కూడా రామ సత్యనారాయణ అంటే రామ సత్యనారాయణ అందరికీ తలలో ఒక ఒక్కను 4 లాగా అందరికీ ఇప్పుడు ఇవాళ ఇంతమంది ప్రేమతో వచ్చారంటే సరే శైలజారెడ్డి గారి గురించి చెబుతూనే ఆయన పిలిచాడు. ఆయన పిలిచిన దానికి రాలేము అని చెప్పలేరు. పని కట్టుకుని యాక్చువల్గా ఏంటంటే చాలా ఆయన భరతభూషణ్ గారు ఎఫ్డిసి చైర్మన్ చాలా బిజీగా ఉండి కూడా కేవలం రామ సత్యనారాయణ గారు దీంతోనే కంపల్సరీ ఇక్కడికి రావటం జరిగింది. అలాగే మా అక్కడ డైరెక్టర్ ఎఫ్డిసి డైరెక్టర్ రాజ్ వెంకటేశ్వర యాదవ్ గారు ఆయన కూడా భరతభూషణ్ గారు మీరు ముందు కార్ ఎక్కడ అక్కడికి వెళ్దామని అంటే లేదు అని గబుక్కున ఆయన వచ్చారు. అలాగే ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ గారు కానీ, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ ఐచి గారు కానీ, అలాగే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ చిత్రపురి హిల్స్ మాజీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు కానీ, ఇక చాలా అయ్యో ఆయన డిగ్రీలు చెప్పాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. బట్ మొన్న ప్యానెల్లో స్వీప్ కొడితే ప్యానెల్కి ఆపోజిట్ ఇంకో బ్యాచ్లోంచి 522 ఓట్లు తెచ్చుకొని వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికైన మా ప్రభు. సో ఆయన అక్కడ క్రిటిక్స్ అసోసియేషన్ అంటాడు, ఇంకేదో అసోసియేషన్ అంటాడు, అన్నింటికి అక్కడ గౌరవ అధ్యక్షుడు అంటాడు చెప్తుంటాడు. ఇక మా సురేష్ కొండేటి ఉన్నా అంటే ఆయన నటుడు గాను డాన్సర్ గాను అసలు ఇంకేమైనా విభాగాలు ఉన్నాయేమో కొత్త వెళ్ళి ఆ కొత్త విభాగాలు కూడా ఏదో చేసేసి వచ్చేద్దామని అనుకునే సురేష్ కొండేటి ఇంతమంది వచ్చి వాళ్ళ ఇక్కడ ఆచరించడానికి రావటం డెఫినెట్గా శివాల ప్రభాకర్ గారికి ఇది అతిపెద్ద హిట్ అయ్యి శైలజారెడ్డి గారికి అటు పుత్రోత్సవం అట్లాగే హీరోయిన్లకి వీళ్ళందరికీ యాక్ట్ చేసిన అందరికీ పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా పెద్దళ్ళ ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది పెద్ద హిట్ అయ్యి ఆవిడకి డబ్బు పరంగాను పుత్రుడు సక్సెస్ పరంగాను అన్ని రకాలుగా సక్సెస్ రావాలని కోరుకుంటూ టైటిల్ ఈ అబ్బాయి నాకు కావాలంటున్నారు. జనరల్గా వాళ్ళకి ఎక్కువ మంది కావాలనేది లేదు, ఆల్రెడీ కుదరేసేసుకుని వెళ్ళిపోతున్నారు. బట్ లక్కీగా అమ్మాయిలు మాత్రం ఏదో అడిగినట్టున్నారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ ఆషికా పాసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది మా ప్రొడ్యూసర్ గారి గురించి, శైలజా రెడ్డి మేడం. సో షీఈస్ ద లేడీ పవర్ స్టార్ అని చెప్పొచ్చు. సో నేను ఎప్పుడు చూడలేదు ప్రొడ్యూసర్ ఎవ్రీడే సెట్కి వచ్చి అన్ని టాస్క్ లైక్ షీఈస్ ఇన్ టు ఎవ్రీథింగ్, కెమెరా డిపార్ట్మెంట్, షీ నోస్ ఎవ్రీథింగ్, డైరెక్షన్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ షీ ఈస్ టు టేక్ కేర్. అండ్ 50 days ఆఫ్ షూటింగ్ అయింది. అండ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా క్విక్గా ఇంత ఫాస్ట్గా చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. షీఈస్ వెరీ స్వీట్ హార్ట్ అండ్ నన్ను ఒక కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ సో స్వీట్. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే మా హీరో గారు పవన్. సో తల్లి ఎలా ఉన్నారో కొడుకు కూడా సేమ్ అలానే. హీఈస్ ఆల్సో వెరీ స్వీట్, వెరీ డిసిప్లైన్డ్. హీస్ యాజ్ ఆన్ ఇప్పుడు లండన్లో ఉన్నారు, హీ స్టడింగ్ MBBS. సో వీఆర్ మిస్సింగ్ హిమ్. ఇప్పుడు టీజర్ లాంచ్లో లేనందుకు. నేను అసలు ఫస్ట్ టైం ఇలాంటి అబ్బాయిని చూడడం. ఇప్పటి కాలంలో ఎవరు ఉంటారు అసలు మొబైల్ యూజ్ చేయకుండా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అసలు ఏం లేదు అతనికి. సోషల్ మీడియాలో హీస్ నాట్ యాక్టివ్, జస్ట్ స్టడీస్. సో స్టడీస్ అయిపోయిన వెంటనే 15 daysలో మూవీ ఉంది చేయాలి అని చెప్పగానే వచ్చి విత్ సో మచ్ ఆఫ్ డెడికేషన్, ప్యాషన్, he did a very good job. Thank you so much Pavan. I hope you will be seeing this speech అనుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ సార్, thanks for believing in me and for bringing the best out of me. So మీరు చెప్పిన టిక్స్ అండ్ ట్రిప్స్ ఫాలో అయ్యి నేను it really helped me a lot. అండ్ మా కో డైరెక్టర్ సార్ రావుశ్రీ గారు. సో డైలాగ్స్ అన్నీ ఎలా చెప్పాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మాడ్యులేషన్ ఎలా చెప్పాలి పర్ఫెక్ట్గా, హీస్ లైక్ వెరీ సీనియర్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. సో అండ్ సుహానా కో యాక్ట్రెస్. So she became a very good friend of mine in very short period of time. Thank you so much for being there for me. And చెప్పాలంటే మా DOP గారు మహి గారు, ఇంకా కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్ అండ్ మ్యూజిక్ అంత బ్యూటిఫుల్గా 5 songs ఉంటాయి ఈ మూవీలో. రియల్లీ ఇప్పుడు వస్తున్న మూవీస్కి అన్ని సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం.
సో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, సో మీ అందరికీ నచ్చుతాయి. అండ్ కార్తిక్, సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ దెన్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ రావు రమేష్ గారు, సుమన్ గారు, అండ్ రాజు కనకాల గారు, సత్యకృష్ణ మ్యామ్, అండ్ సుజాత మ్యామ్. సో ఇంత పెద్ద యాక్టర్స్తో నాకు స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఇట్స్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఫ్రమ్ లైట్ మ్యాన్స్ టు ప్రొడక్షన్ టీమ్, ఎవ్రీవన్ నన్ను అంత మంచిగా చూసుకున్నందుకు, మీ అందరూ ఉండబట్టే మూవీ ఇంత మంచిగా వచ్చింది. అండ్ అవుట్పుట్ ఆల్సో కేమ్ వెరీ గుడ్. ఇట్స్ అ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి హ్యాపీగా వచ్చి మూవీని చూడొచ్చు. సో ఆడియన్స్, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. సో ఫస్ట్ వస్తున్నాం మేము, లైక్ అంతా కొత్త ప్రొడక్షన్. సో మీ అందరూ వచ్చి మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో నేను ఇయర్ మిస్ హైదరాబాద్ 2026. సో ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఫ్యూ అదర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. మీ తెలుగు అమ్మాయిని సో మీ అందరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నా పేరు సుహానా. ఐఎమ్ ఫ్రమ్ ముంబై. First of all, thank you everyone for coming and joining us. By looking at the movie title, you can figure out that it's a love story, right? But it does not just end there. There is a lot of drama, a lot of revenge, lot of rays going on in this movie, and I can guarantee you that that is a full-on entertainment. So, our hero Pawan, is his first movie, but he's doing incredible. Like his acting, his dance, everything was so nice. He's very hardworking boy. And Varshika, she is also very sweet girl. She poured her heart and soul into this movie. She did amazing job. And thank you so much, director sir. Sure. Okay, thank you so much, director sir. And our DOP sir, Mahi Garu, for supporting me throughout the movie. And mainly our madam, Saileja Reddy madam, she supported me so much. Without her, this would not be possible at all. She took care of me just like a mother would do throughout the set, throughout the movie. Thank you so much, madam. I'm so grateful. Yeah, that's all. Thank you so much. Hope to see you all in theaters. Thank you. అమ్మా, నాకు ఆ అబ్బాయి కావాలి. వావ్, సూపర్. వన్స్ మోర్. అమ్మా, నాకు ఆ అబ్బాయి కావాలి. అందరూ ఈ సినిమాని చూడండి. థ్యాంక్ యూ. తప్పకుండా చూస్తాం. ముందుగా కళమ్మ తల్లికి నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నేను సినిమాలు చేశాను, సీరియళ్ళు చేస్తున్నాను, కానీ ఫస్ట్ టైం ఒక తల్లిని చూసారండి నేను ఇక్కడ. ఈవిడి నిజంగా పవన్కి ప్రొడ్యూసర్ గారు నాకు అస్సలు తెలీదు. పవన్ గారు తల్లి ఏమో అనుకున్నాను, కానీ అంత కేరింగ్ ఎవరిని చూడలేదు అసలు. చాలా మంచిగా చూశారు. అబ్బాయి ఎక్కడ షర్ట్ నలుగుతుందో ప్రతి నిమిషం కూడా. ఒక తల్లి కష్టపడేది ఏంటో ఇందులో తెలిసింది నాకు. మనీ అందరూ పెడతారు, కానీ ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఒక 1000 మంది బాగుంటారండి. ఈ సినిమాని సక్సెస్ చేసి ప్రొడ్యూసర్ గారు నిలబెట్టి, అలాగే మా డైరెక్టర్ గారిని కూడా మాట్లాడడం కొంచెం దాడొస్తుంది. మా డైరెక్టర్ గారు కూడా చాలా మంచి ఆయన, శివాల ప్రభాకర్ గారు. ఆయన డైలాగ్ లేటి చాలా బాగున్నాయి. నాకు ఇందులో ఇచ్చిన క్యారెక్టర్ అయితే నాకైతే అద్భుతంగా నచ్చిందండి. చాలా బాగా నచ్చింది. సినిమాలు చేశాను కానీ ఈ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఇది కొత్త మూవీ అని పక్కన పెట్టకండి. కొత్త వాళ్ళని ఆదరించాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం కదా, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు నిలబెట్టండి. కొత్త ప్రొడ్యూసర్ కాదు కాబట్టి కొత్త యాక్టర్లు అవని ఎవరైనా సరే మీరందరికీ హృదయపూర్వక నమస్కారం. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎంటైర్ టీం అందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ పరిస్థితుల్లో 200 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతే అందులో 180 సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి. ఈ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. వీళ్ళని ప్రోత్సహించాలి కూడా. ఈ చిన్న సినిమాలని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఏపీ గవర్నమెంట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, నందమూరి బాలకృష్ణ గారు,
మా మినిస్టర్ కందులు దుర్గేష్ గారి సహకారంతో ఏపీ ఎఫ్డిసి నుంచి ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. కేవలం చిన్న సినిమాల్ని ప్రోత్సహించి అభివృద్ధి చేయాలని. ఇది కూడా అతి త్వరలోనే మేము అనౌన్స్ చేస్తాము. అలాగే ఈ సినిమా వరకు చూస్తే నిర్మాతలుగా మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మనకు ఒక కొత్త మహిళా నిర్మాత వచ్చినట్టే. ఆవిడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఫ్యాషన్ ఉంది. కొడుకు ప్రమోషనే కాకుండా సినిమాలో అన్ని రంగాల్లోనూ ఆవిడ మాట్లాడిన పద్ధతిలో ఆవిడకి చాలా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. అలాగే డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు ఎంతో సీనియర్, వారి చేతిలో ఈ సినిమా చాలా అద్భుతంగా రూపుదిద్దుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఎంత కష్టపడి తీసినా దానికి ప్రమోషన్ ముఖ్యం. రామ సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి చేతిలో ఈ సినిమా ఉందంటే దాన్ని ఎంత హైప్ చేస్తారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, రేపు వీళ్ళ సక్సెస్ మీట్లో కూడా నన్నే అతిథిగా పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏమండి, ఎవరికి ఎక్కువ నేర్పితే ఇలా ఇబ్బంది ఉంటుంది. మా శైలజారెడ్డి గారికి అన్నీ నేర్పాము, అందుకే ఆవిడ నన్ను కూడా కమెంట్ చేస్తున్నారు. ఎనీహౌ, ఈ ఫంక్షన్కి వచ్చినందుకు ముందుగా మా భరతభూషణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు, బాధ్యత కలిగిన అన్ని పదవులు చేశారు. కానీ ఎక్కడ ఇప్పుడు కూడా చాలా తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువ మాట్లాడ ఓకే అంటారు తప్ప మైక్ పట్టుకుని ఇలా స్టేజ్ మీద మాట్లాడదాం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైము. మా సురేష్ చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీకి ఆయన సర్వీస్ చేయడానికి వచ్చారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మన చిన్న సినిమా బతకడానికి ఏం కావాలో అవన్నీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిరథ మహారథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.